గత ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్న అవినీతి అక్రమాలను శ్రీకాకుళం జిల్లా ఆమదాల వలసకు చెందిన శాసనసభ్యుడు మరియు పీయూసీ చైర్మన్ అయిన కూన రవికుమార్ లేవనెత్తారు. వెటర్నరీ డిపార్ట్మెంట్లో గత ప్రభుత్వ హయాంలో పశువాహనాల కొనుగోలులో అవకతవకలు జరిగాయని ఆయన అసెంబ్లీలో పేర్కొన్నారు. రాష్ట్రంలో 340 మొబైల్ వెటర్నరీ వెహికల్స్ తీసుకున్నామని చెప్పారు అధ్యక్ష. అయితే ఇందులో అధ్యక్ష ఇక్కడ వీళ్ళు ఒక వెహికల్ ఇన్క్లూడింగ్ ఇన్బిల్ట్ ఏదైతే ఎక్విప్మెంట్ అని చెప్పారో ఎంతకి కొనుగోలు చేశారు అధ్యక్ష? ఒక ప్రశ్న. ఈరోజు సపోజ్ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు 108 వాహనం కొంటే దానికి 18 లక్షలు ఇచ్చారు అధ్యక్ష. అదే మన పశు వైద్య వెటనరీ డిపార్ట్మెంట్ వాళ్ళు కొనుగోలు చేసిన దాంట్లో ఒకసారి చూస్తే అధ్యక్ష 38 లక్షలు ఎంతో 36 lakhs అధ్యక్ష. ఇందులో ఏముండాలి అధ్యక్ష? హైడ్రాలిక్ లిఫ్ట్ పెట్టాం కాబట్టి ఒక వెహికల్ ఖరీదు 36 లక్షలుగా నిర్ధారించున్నారు. ఇది గత ప్రభుత్వంలో దోపిడీలో ఇది కూడా ఒక భాగం అధ్యక్ష. వాళ్ళు దేనిని కూడా విడిచిపెట్టలేదు అధ్యక్ష. పశుగ్రాసాన్ని విడిచిపెట్టలా, పశువులు విడిచిపెట్టలా. ఆ దోపిడీలో భాగంగా అధ్యక్ష ఇది కూడా 36 లక్షల రూపాయలు ఒక వెహికల్ పర్చేజ్ చేయడానికి ఎందుకయింది? ఈ రోజుకి మీరు శాస్త్రీయంగా మనం మాట్లాడితే ఫీల్డ్లోకి వెళ్ళి చూస్తే అధ్యక్ష 80% వెహికల్స్ లో ఏదైతే లిఫ్ట్ అన్నారో అది పనిచేయట్లేదు అధ్యక్ష. లిఫ్ట్ ఎందుకు పెట్టారు అధ్యక్ష? ఎక్కడైనా పశువులు ప్రమాదవశాత్తు కానీ లేదు అనారోగ్య రీత్యా కానీ పశువులు కానీ పడిపోయి ఉంటే దానిని తీసుకెళ్లేదానికి కన్వీనియంట్ గా ఉండడం కోసం లిఫ్ట్ పెట్టారు అధ్యక్ష. ఈరోజు 80% వెహికల్స్ లో ఆ లిఫ్టులు ఏవీ పనిచేయట్లేదు అధ్యక్ష. అలానే అధ్యక్ష ఈరోజు మనం చూస్తే ఇంతవరకు ఆ మొబైల్ వ్యాన్స్ ద్వారా ఎన్ని చికిత్సలు చేశారు అధ్యక్ష? అలాగే రిఫరల్ హాస్పిటల్స్కి ఇక్కడ మన రాష్ట్రంలో నాకు తెలిసి ఎక్కడా కూడా 24/7 పశువుల హాస్పిటల్ లేవు అధ్యక్ష. ఎక్కడా కూడా లేవు అధ్యక్ష 24/7. ఈరోజు అంబులెన్స్లో వెళ్ళినటువంటి పశువులను తీసుకెళ్ళడానికి 24/7 పశువుల హాస్పిటల్ లేనప్పుడు ఏ రకంగా ఎన్ని రిఫరల్ చేశారు, ఎక్కడికి రిఫర్ చేశారు? మనిషి అయితే అరుస్తాడు, లేదు మనిషి అరవలేని పరిస్థితులు ఉంటే పక్కన అటెండెంట్ అయినా అటో ఇటో పరిగెడతాడు అధ్యక్ష. బట్ పశువులు అరవవు అధ్యక్ష. ఎవరికి చెప్పాలి వాటి బాధని? అలానే మెడికల్ అధ్యక్ష అక్కడ వ్యాన్స్లు ఇచ్చేటటువంటిది ప్రాక్టికల్గా నేను ఒక వ్యాన్లో కూడా నేను చూశాను అధ్యక్ష. చాలా తక్కువ మంది అధ్యక్ష. మెడికల్ ఏదైతే వెటనరీ డిపార్ట్మెంట్ వాళ్ళు కొనుగోలు చేసి హాస్పిటల్స్కి పంపించిన మందులు వేరే అధ్యక్ష, ఏదైతే ఈ వ్యాన్స్లో ఇచ్చేటటువంటి మందులు వేరే అధ్యక్ష. ఏదైనా పశువులకి వాళ్ళు వెళ్ళేటప్పుడు అధ్యక్ష ఒక రోజే వాళ్ళు మందులు ఇస్తున్నారు అధ్యక్ష. దాని ఫాలోఅప్ అయితే ఫీల్డ్లో లేదు అధ్యక్ష. వాళ్ళు కంపల్సరీగా 5 రోజులు ఫాలోఅప్ చేయాలి అధ్యక్ష. అవేమీ చేయట్లేదు అధ్యక్ష. ఏజెన్సీలకి దోచిపెట్టడం తప్ప ఇక్కడ ఏది జరగట్లేదు అధ్యక్ష. అలాగే దీంట్లో కొన్ని డాక్టర్సే లేరు అధ్యక్ష. మీరు 340 పశు అంబులెన్స్ ఉన్నాయి, అందులో ఎంతమంది డాక్టర్స్ ఉన్నారు? అసలు మీరు ల్యాబ్ రిపోర్ట్ కూడా ల్యాబ్ ఎక్విప్మెంట్ కూడా పెట్టామని చెప్పారు అధ్యక్ష. ప్రభుత్వం వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా ఫుడ్ ఇన్స్పెక్టర్ను నియమించవలసిన అవసరం ఉందని, మార్కెట్లో ప్రతిరోజు ఫుడ్ చెకింగ్లను ఏర్పాటు చేసి ప్రజా ఆరోగ్యాన్ని కాపాడాలని పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బోలిశెట్టి శ్రీనివాస్ అసెంబ్లీలో పేర్కొన్నారు. స్ఫూర్తి న్యూస్, సతీష్, కాకినాడ. టేస్టింగ్ సాల్ట్ ఏదైతే ఉందో అది చైనాలో తయారవుతుంది అధ్యక్ష. దాన్ని ద్రాక్ష తోటల మందు కింద తీసుకొచ్చి ఇక్కడ మనుషులు జనంతో తినిపిస్తున్నారు అధ్యక్ష. కిడ్నీలు లివర్లో పాడవుతున్నాయి అధ్యక్ష. దానివల్ల మరి దాని మీద ఎలాంటి యాక్షన్ తీసుకోవాలనేది మంత్రి గారు ఇప్పుడు ఇంతకుముందు తీసుకున్నా, లేకపోతే ఎక్కడి నుంచైనా ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాల్సిన అవసరం మనకు ఉంది అధ్యక్ష. అదేవిధంగా ప్రతి హోటల్లోనూ టేస్టింగ్ సాల్ట్ ఉంది అధ్యక్ష. అదే కలర్స్ కూడా వాడుతూ ఉన్నారు అధ్యక్ష. దాని మీద ఏ యాక్షన్ తీసుకోవాలనేది కూడా ఆలోచన చేయమని కొంతమంది పాలల్లో కలితే అధ్యక్ష. మనం ఇక్కడ పెరుగుతున్నాం అధ్యక్ష, మనమే దాంట్లో ఎప్పుడైనా టేస్ట్ కనీసం ఉందని అడుగుతున్నాం అధ్యక్ష. దాంట్లో కూడా యూరియా కలుపుతున్నారు, నూనె కలుపుతున్నారు అధ్యక్ష. కాబట్టి దాని మీద కూడా యాక్షన్ తీసుకోవాలి. అదేవిధంగా చేపల చెరువులో కూడా మరి ఏదైతే మనం తిని ఫిష్ లో కూడా కల్తీ అధ్యక్ష. దాంట్లో గొడ్డు మాంసాన్ని పశు వ్యర్థాలను కలుపుతున్నారు అధ్యక్ష. ఇవన్నీ తెలియనట్టుగా మరి అధికారులు ఎవరో పట్టించుకుంటారు అధ్యక్ష. మరి అదే రకంగా ఏదైతే తోపుడు వాళ్ళ మీద మనం పెట్టేటువంటి ఫుడ్ లో కూడా అంత కల్తీ అధ్యక్ష. దాంట్లో అంత తాగునంతో చాలా మంది ఆరోగ్యాలు పాడవుతుంది అధ్యక్ష. ప్రతి ఒక్కరికి క్యాన్సర్ అధ్యక్ష. వచ్చిన తర్వాత మనం ఏదో డబ్బులు ఇచ్చి వాళ్ళకి సాయం చేయడం కంటే అది రాకుండా చూడవలసిన అవసరం మన సభకు ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను అధ్యక్ష. దీని మీద చర్యలు తీసుకోవాల్సిందిగా నేను గౌరవ మంత్రి గారిని కోరుతున్నాను అధ్యక్ష. నమస్కారం అధ్యక్ష. గారు చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. మీరు కూడా ఏదో ఆన్సర్ చెప్పుకున్నట్టు కాకుండా చాలా సీరియస్ అధ్యక్ష. ఇది చాలా చాలా ముఖ్యమైన
Please like, share, subscribe our channel.